Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So welcome back to yet another ధమాకేదార్ session. మీ favorite channel Vedantu Telugu 8th, 9th and 10th మీద ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే అందరూ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేయాలి, ఎగ్జామ్స్ అప్పుడు ఎలా చదువుకోవాలి, ఎగ్జామ్స్ అప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి అని అంటారు. కానీ ఎవ్వరు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే థింగ్స్ యూ షుడ్ నెవర్ డూ బిఫోర్ an exam and chala takku mandi cheptaru, right? So today we're going to talk about the things you should never do one day before the exam or 2 days before the exam or 1 week before the exam. స్టార్ట్ చేసే ముందు తొందరగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఒక స్లై మెసేజ్ ఉందన్నమాట దీని మీద. ఆల్సో ఇలాంటి ఏం వీడియోస్ చూడదలుచుకున్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి, మ్యామ్ దీని మీద వీడియో చేయండి, మ్యామ్ దీని మీద వీడియో చేయండి అని. డెఫినెట్గా ఐ కమ్ అప్ విత్ వీడియో ఆన్ దాట్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ నొత్తడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా నచ్చింది అని. అండ్ ఆల్సో ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. దాని పక్కనున్న గంటను కూడా కొట్టేసేయండి. నా డ్యూరింగ్ ఎగ్జామ్, ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఒక్కొక్క ఎగ్జామ్ మధ్యలో 1 day or 2 day మినిమం 1 day గ్యాప్ అయితే ఉంటుంది కదా. అప్పుడప్పుడు 2 days ఉంటుంది, అప్పుడప్పుడు 3 days ఉంటుంది. ఆర్ యూ మే హ్యావ్ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ కూడా, ఈ రోజు రేపు వెళ్ళండి. దట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ FA1, FA2, FA3 ఎగ్జామ్స్. కానీ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడప్పుడు మనకి ఎప్పుడు కూడా యూ విల్ ఆల్వేస్ గెట్ గ్యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇలా ఒక క్యాలెండర్ గీసుకొని ఏ రోజైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ రోజు ఇలా క్రాస్ పెట్టేసుకొని మ్యాథ్స్ అని రాసుకోండి, ఇంగ్లీష్, SST అలా రాసుకొని పెట్టుకోండి. సో దట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా కి ఆ 2 ఎగ్జామ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, ఏ ఎగ్జామ్కి చాలా గ్యాప్ దొరుకుతుంది. ఇక్కడ సోషల్ సైన్స్కి 1, 2, 3 days గ్యాప్ దొరికింది, దట్ ఈస్ వెరీ నైస్. సో ఏ ఎగ్జామ్స్కి గ్యాప్ దొరుకుతుంది, ఏ ఎగ్జామ్స్కి గ్యాప్ దొరకట్లేదో ఇదొక ఐడియా ఉంటుందన్నమాట మీకు, రైట్? సో యూ నీడ్ టు నో వాట్ యూ షుడ్ నాట్ డూ బిఫోర్ ది ఎగ్జామ్ దట్ ఈస్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైం, అంతేనా? సో నంబర్ 1, డు నాట్ యూజ్ సోషల్ మీడియా. మళ్ళీ మ్యామ్ మీ వీడియోస్ మేము ఎలా చూడాలి అంటే సోషల్ మీడియా చదువు కోసం వాడుకోండి. ఇన్స్టాగ్రామ్ నేను చదువు కోసం వాడుకుంటా అంటే కొడతా, యూట్యూబ్ని చదువు కోసం వాడుకోవచ్చు, ఎందుకంటే మాలాంటి ఎన్నో అమేజింగ్ ఛానల్స్ని మీరు ఫాలో అవుతారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, అంటే సోషల్ మీడియా అంటే ట్విట్టర్ ఉండొచ్చు, స్నాప్చాట్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు. సో ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు ఫైట్ ది అర్జ్ of using your phone. It's an addiction which always takes up most of your time. ఎగ్జామ్స్ లేనప్పుడు ఎలానో ఫ్రీ టైంలో మనం చేస్తాం కదా, అప్పుడైతే ఎవరేమన్నారు కదా. కానీ ఎగ్జామ్ ఉన్నప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మంచి మార్క్స్ వచ్చాయి మీకు ఊహించుకున్నంత మంచి అమేజింగ్ మార్క్స్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ నాట్ యూజింగ్ సోషల్ మీడియా. ఎందుకు యూజ్ చేయొద్దు అని అంటున్నా అంటే, ఒకవేళ మీ ఫోన్ ఉందనుకోండి మీ దగ్గర, యూ వాంట్ టు చెక్ ఇన్స్టాగ్రామ్, యూ వాంట్ టు చెక్ ఫేస్బుక్, యూ వాంట్ టు సీ వాట్ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ పోస్టెడ్ అండ్ యూ వాంట్ టు లైక్ దట్ పోస్ట్. మళ్ళీ మీ ప్రొఫైల్కి వెళ్ళి దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి, దీని మీద కామెంట్ చేశారా లేదా, డిడ్ మై క్రష్ సీ దిస్ ఫోటో ఆర్ నాట్, ఇవన్నీ చేసుకుంటూ పోతాం. మళ్ళీ యూ విల్ సెండ్ మీమ్స్ టు యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్ పంపించిన మీమ్స్ మీరు చూస్తారు. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అనమాట. ఒక్కసారి 5 minutesకే చూసుకుంటా అన్నదే 5 hours అయిపోతాయి, మీకు కూడా తెలియదు. అందుకనే స్టే అవే ఫ్రమ్ యువర్ ఫోన్, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా. లేదు ఫోన్తో అయితే యూ కెనాట్ స్టే అవే బికాజ్ యూ వాచ్ 1-shot వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్, లేకపోతే యూట్యూబ్లో చదువుకుంటున్నారు అంటే ఓన్లీ దానికోసం వాడుకోండి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండడం. అది లేదు అంటే ఇంకా మనకు అంతే, ఇంకా ఇలా ఎవరు ఎంత చేసినా యూ వుడ్ నాట్ బీ యునో సక్సెస్ఫుల్, యూ వుడ్ నాట్ బీ హ్యాపీ. సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆల్ రైట్, నా నెక్స్ట్, ఒక్కసారి మనం వాడట్లేదు అనుకో, ఫోన్ కొంచెం దూరం పెట్టామనుకో, ఇట్ విల్ అలౌ యూ టు కాన్సన్ట్రేట్ ఆల్సో. ఫోన్ పక్కనే ఉంది, నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ పైన నోటిఫికేషన్ వస్తుంది, స్నాప్చాట్లో స్నాప్ పంపిస్తున్నారు, నోటిఫికేషన్ వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? లేదు. ఏం చేస్తున్నాడు ఒకసారి చెక్ చేద్దాం మా ఫ్రెండ్ అని ఉంటుంది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎగ్జామ్ టైం వచ్చేసింది అంటే కాన్సన్ట్రేషన్ పీక్స్లో ఉండాలన్నమాట. ఆల్ రైట్. నంబర్ 2,
Do not ask your friend how much you have finished studying. This is the most bad thing that we do. And I'm not saying నేను చెయ్యలేదు అని నేను అనట్లే, నేను కూడా చేసేదాన్ని. ఇమీడియట్గా నాదొక చాప్టర్ అయిపోయింగానే కాల్ చేసి నీదెంత అయిపోయింది అని అడిగేదాన్ని. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ని మీరు అడిగారు, లెట్ us assume, ఓకే, your friend has finished 5 chapters, but you have finished only 2 chapters. ఆ టెన్షన్ వస్తుందా లేదా? అమ్మో 5 చాప్టర్స్ అయిపోయాయి, నాకు 2 చాప్టర్స్ అయిపోయాయి. యూ విల్ స్టార్ట్ ప్యానికింగ్. ఆ ప్యానిక్ మోడ్లో కూర్చొని చదువుకోవాలంటే ఆ కాన్సన్ట్రేషన్ రాదు. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ స్ట్రాటజీ, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి ఫ్రాంక్గా చెప్పాలా, మీ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగినా, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎగ్జామ్స్ వచ్చే వరకు చెప్తారా ఇంత అయిపోయింది నాది, నేను ఇంత చేసేసా అని? ఎప్పుడు ఏదో ఒకటి లేదు నేను ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తున్నాను, లేదు మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, లేదు నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది అని అంటారు. అప్పుడు మీరేమనుకుంటారు, అచ్చా నా ఫ్రెండ్ కూడా చిల్ చేస్తున్నాడు కదా, నేను కూడా కొంచెం చిల్ చేస్తా అని అనుకుంటారు. అక్కడే మీరు పప్పులో కాలేశారు. అర్థమైందా? అందుకనే ఫ్రెండ్స్కి కాల్ చేసి మీకెంత అయింది, నీదెంత అయింది, ఇది చేసావా అది చేసావా అని డిస్కస్ చేయొద్దు. ఏదైనా జెన్యుయిన్ క్వశ్చన్ ఉంది, ఏదైనా సిలబస్లో ఉందా లేదా, లేకపోతే ఈ టాపిక్ ఉందా లేదా సిలబస్లో, ఈ చాప్టర్ ఉందా లేదా అన్న జెన్యుయిన్ క్వశ్చన్స్ అడిగి ఫోన్ పెట్టేసేయండి. అంతేగాని ఎంత చదివావు అలా కనుక్కుంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి అవసరం లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు 2 చాప్టర్స్ చేసినా కాన్ఫిడెంట్గా చేసేవా 2 చాప్టర్స్, అంతే కదా? మీ ఫ్రెండ్స్ 5 చాప్టర్ చేసుకుని ఉండొచ్చు, కానీ మేబీ ఆర్ దే కాన్ఫిడెంట్ ఇన్ దట్ 5 చాప్టర్స్? మనకు తెలియదు, మనకు అవసరం లేదు, రైట్? సో అందుకే ప్లీజ్ డూ నాట్ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ మీది ఎంత అయింది అని అడగద్దు ప్లీజ్, ఓకే? Number 3, do not try a new book. మనకి కొత్త బుక్స్ ఇప్పుడు అక్కర్లేదు. డూ నాట్ చేంజ్. మీరు ఎన్సీఆర్టీ బుక్ వాడుతున్నారా, అదే వాడండి. స్టేట్ బోర్డ్ బుక్ టెక్స్ట్ బుక్ వాడుతున్నారా, అదే వాడండి. ఇప్పుడు వరకు రెఫరెన్స్ బుక్స్ మీరు ఏది వాడారో అదే వాడండి. ఏదైనా ఎక్స్టర్నల్ రెఫరెన్స్ బుక్ గైడ్స్ మీరు తెచ్చుకొని అది ఫాలో అవుతున్నారా, ఫైన్, అది కూడా ఫాలో అవ్వండి. నన్ను అడిగితే అక్కర్లేదు. మీ టెక్స్ట్ బుక్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. టెక్స్ట్ బుక్ అంటే బయట టెక్స్ట్ బుక్కే మీరు చేసేసారనుకో, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, దాంట్లో ఉన్న థియరీ అంతా మీరు చదివేశారనుకో, ఇంకా ఖచ్చితంగా మీకు 95 అబవ్ వస్తుంది. సో యూ జస్ట్ స్టిక్ టు యువర్ టెక్స్ట్ బుక్ అండ్ డోంట్ ఓపెన్ అ న్యూ బుక్. ఎగ్జామ్ ముందు మా ఫ్రెండ్ ఏదో గైడ్ తెచ్చుకొని చదువుకోమంది, ఆ గైడ్ చదువుకుంటే ఫుల్ 100/100 వస్తుందని చాలా స్టోరీస్ విన్నాను నేను ఇప్పుడు వరకు. అవంతా తప్పు. కొత్త గైడ్ వస్తే ఏంటి, కొత్త ఆన్సర్లు ఉంటాయి, దాంట్లో కొత్త వే ఆఫ్ డూయింగ్ ఉంటుంది. దట్ విల్ మెంటలీ ఎఫెక్ట్ యూ. మీకు ఏమనిపిస్తుంది, అయ్యో ఇది నాకు తెలియదు కదా, ఇట్లా చేయాలా, నాకు నేను ఇంకోలాగా నేర్చుకున్నా కదా, ఇది రాయాలా, ఈ పాయింట్స్ రాయాలా, నేను ఈ పాయింట్స్ రాద్దాం అనుకున్నా అని అనుకుంటారు. సో దట్ విల్ జస్ట్ కన్ఫ్యూజ్ యువర్ బ్రెయిన్. సో అందుకనే డూ నాట్ బై ఎనీ న్యూ బుక్. మనకు అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్ ఉంది కదా స్కూల్లో, ఎందుకు ఇస్తున్నారో మా టెక్స్ట్ బుక్, అదొక్కటి ఫాలో అయిపోతే ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళే అక్కర్లేదు. లేదు ఏదో గైడ్ కూడా ఫాలో అవుతున్నారు స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి అంటే ఆ గైడ్కే స్టిక్ అవ్వండి, ఓకే? నాకు అసలు గైడ్లు కాన్సెప్ట్ కూడా అర్థం కాదు, నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ సరే, కొంతమందికి ఈజీ అనిపిస్తుంది, ఫాలో అవుతారు, వెరీ గుడ్. కానీ నాకు ఎప్పుడూ అర్థం కాదు గైడ్ కాన్సెప్ట్. మీ టెక్స్ట్ బుక్ ఉంటే చాలు, ఇంకెక్కడికి వెళ్ళి అక్కర్లేదు. ఆల్ రైట్. Number 4, డోంట్ డూ ఆల్ నైటర్స్, యూ విల్ రిగ్రెట్ ఇట్. ఆల్ నైటర్స్ అంటే ఏంటి, రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు నేను 1 గంట 2 గంటలు నైట్ 1-2:30 వరకు కూర్చొని చదువుతా అన్నది తప్పు, అస్సలు చేయొద్దు. యూ మే థింక్ that you are staying up all night working or studying, but you're keeping a track of your studies అని అనుకుంటారా, నైట్ అంతా ఉంది కదా, నైట్ అంతా కూర్చొని నేను చదివేస్తాను. బట్ ఇలా నైట్ అంతా కూర్చొని చదివితే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ హెల్త్. నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో ఆల్ యూ కెన్ థింక్ ఇస్, అబ్బా నాకు నిద్ర వస్తుంది అని యువర్ బ్రెయిన్ విల్ నాట్ వర్క్. యువర్ బ్రెయిన్ ఈజ్ యాక్టివ్ వెన్ యూ హ్యావ్ ఇనఫ్ స్లీప్. నిద్ర అందుకే ఇంపార్టెంట్. అదే 9 o'clockకి పడుకోమన్నట్లే, నేను ఒక 11 o'clock అయినా పడుకోండి, అంతేగాని 11 కంటే ఎక్కువ పడుకోవద్దు. 11 కూడా చాలా ఎక్కువ చెప్పేశాను. ఐ వుడ్ సే 10 PM.
పొద్దున్న లేచి చదువుకోండి. పొద్దున్న 5:30-6కి లేవండి. 8 o'clock 9 o'clock ఉంటుంది కదా స్కూల్కి వెళ్ళేది ఎగ్జామ్. పొద్దున్న 6కి చదువుకోండి. అప్పుడు కూడా మీకు 2 hours దొరుకుతాయి చదువుకోవడానికి. కానీ నైట్ అంతా కూర్చొని చదువుకోవద్దు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఒక స్లీప్ సైకిల్ ఫాలో అవుతున్నారు, అంతేనా? 10 o'clockకి పడుకోవడము, 10:30కి పడుకోవడము, ఒక రొటీన్ ఫాలో అవుతున్నారు. ఎగ్జామ్ ముందు ఆ రొటీన్ని గచ్చిపిచ్చిగా డిస్టర్బ్ చేస్తే యువర్ బ్రెయిన్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఏం చేయాలి అని. ఎగ్జామ్ హాల్లో ఇట్లా పడుకుంటారనమాట. పడుకోరు, మీకు తెలుసు పడుకోవద్దు ఎగ్జామ్ హాల్ అని, కానీ ఆ బ్రెయిన్ ఎఫెక్టివ్గా పని చెయ్యదు. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు రీకాల్ అ ఫార్ములా యువర్ బ్రెయిన్ విల్ బీ అనేబుల్ టు రీకాల్. అందుకనే ఎప్పుడైనా ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలి ఎగ్జామ్కి. ఆల్ రైట్, నెక్స్ట్ అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్. ఇప్పుడు చెప్పా ఎస్ఎస్టీ ఎగ్జామ్ ముందు నాకు 3 days హాలిడేస్ ఉన్నాయని చాలామంది ఏం చేస్తారు, హ్యాపీ డ్యాన్స్ చేస్తారు. లేదు, సపోజ్ యూ హ్యావ్ 3 days ఆఫ్ ప్రిపరేషన్ లీవ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. డోంట్ బీ వెరీ హ్యాపీ, అమ్మో 3 రోజులు ఉన్నాయి, ఈ రోజు అయితే నేను చిల్ చేస్తా అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, నెవర్ ప్రోక్రాస్టినేట్. అలా ప్రోక్రాస్టినేట్ చేసి 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 ఏమైపోతుంది, లాస్ట్ డే వచ్చే వరకు ఒక టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో నేను 2 రోజులు వేస్ట్ చేసా, ఈరోజు కూర్చొని ఎలా అయినా చదువుకోవాలని ఎంత చదివినా అది ఎక్కదు. సో డివైడ్ ద ఆడ్స్ అకార్డింగ్ టు ద చాప్టర్స్ ఈక్వలీ. 3 days ఉన్నాయి, ఒకరోజు హిస్టరీ చేసుకుంటా, ఒకరోజు జాగ్రఫీ చేసుకుంటా, ఒకరోజు సివిక్స్ చేసుకుంటా, సివిక్స్ ఎకనామిక్స్ చేసుకుంటా అని డివైడ్ చేసుకోండి. మీకు టెన్షన్ ఫ్రీగా మొత్తం సిలబస్ కవర్ చేసేస్తారు. మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోండి, 14 chapters ఉన్నాయి కదా, 14/3 చేయండి. ఒక్కొక్క రోజు కూర్చొని 4 చాప్టర్లు చేసుకోండి, 5 చాప్టర్లు చేసుకోండి. మీకు ఆల్రెడీ మనం చాలాసార్లు రివిజన్ చేసుకున్నాం కదా ఎగ్జామ్ ముందు. సో 5 చాప్టర్లు చేసుకొని లాస్ట్ డే కూర్చొని ఓన్లీ ఫార్ములా రివిజన్ చేసుకోండి, ఇంపార్టెంట్ థియోరమ్స్ రివిజన్ చేసుకోండి. సో అలా 3 days వచ్చాయి కదా అని చిల్ చెయ్యొద్దు ప్లీజ్. ఓకే, ఎలానో అలా కూర్చొని ఆ 3 రోజులు ఎఫెక్టివ్గా చదువుకోండి, నైట్ తొందరగా పడుకోండి అండ్ మెయింటైన్ అ హెల్దీ రొటీన్. ఓకే, నెక్స్ట్, do not get influenced by someone else's strategy. మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఫస్ట్ నేను డిఫికల్ట్ చాప్టర్స్ చేసుకుంటా, తర్వాత ఈజీ చాప్టర్స్ చేసుకుంటా అని మీ స్ట్రాటజీ ఉందనుకోండి. మీరు ఎవరికో కాల్ చేసి మీ ఫ్రెండ్కి ఫస్ట్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తున్నావు అని వాళ్ళు ఒక స్ట్రాటజీ చెప్తే అది మీకు వర్క్ అవ్వదు. బికాజ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ 2 different people. నువ్వు నేను డిఫరెంట్, నాకు వర్క్ అయ్యే స్ట్రాటజీ మేబీ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. అర్థమైందా? సో డూ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మెథడ్ అండ్ ద వే ఆర్ ద టైమ్ టేబుల్ దట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ యూజింగ్. యు ఆర్ యూనిక్, యూజ్ ద స్ట్రాటజీ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. మేబీ మీ ఫ్రెండ్కి పొద్దున్న లేచి చదవబుద్ధి అవ్వదు, సో యువర్ ఫ్రెండ్ విల్ స్టే till 12 AM in the morning అండ్ రీడ్. కానీ నీకేమో నిద్ర ఆపుకోలేము మనం, కానీ మనం పొద్దున్న లేచి చదువుకుంటే బాగా ఎక్కుతుంది. కానీ మీ ఫ్రెండ్ నైట్ అవుట్ చేస్తున్నాడని నువ్వు కూడా నైట్ అవుట్ చేస్తావా? లేదు, యు ఆర్ డిఫరెంట్. యూ లైక్ టు గెటప్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టడీ. అది నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఇంకెవరో ఏదో చేస్తున్నారు అని మీరు ఫాలో అవ్వద్దు దాన్ని. మీ బాడీకి అకార్డింగ్ టు యువర్ బాడీ కండిషన్ మీకు ఏం సూటబుల్ అవుతుందో అదే ఫాలో అవ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నైట్ 12 వరకు చదివినా పొద్దున్న లేచి 5కి చదివినా రెండు ఒకటే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్, నైట్ పర్సన్ యా మార్నింగ్ పర్సన్. దాని ప్రకారం మనం వెళ్ళాలన్నమాట, అంతేగాని డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ ఎల్స్. నెక్స్ట్, డు నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో పెట్టింది తినండి ఎగ్జామ్ అప్పుడు. లేదు నేను వెళ్ళి పీచ్ మిఠాయి తింటా, లేదు నేను వెళ్ళి కుల్ఫీ తింటా, లేదు నేను వెళ్ళి కోక్ తింటా, పిజ్జా తింటా, బర్గర్ తింటా అంటే యూ డోంట్ వాంట్ టు సిట్ ఇన్ బాత్రూమ్ హోల్డింగ్ యువర్ స్టమక్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ హాల్లో వెళ్ళి బాత్రూంలో కూర్చుంటావా సగం టైం? యూ డోంట్ వాంట్ దాట్, రైట్? సో ఇంట్లో ఏం పెడితే అది తినండి. డోంట్ ఈట్ జంక్ ఫుడ్. చాలా టైం ఉంది ఎగ్జామ్ లేనప్పుడు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం జంక్ ఫుడ్ తింటాం కదా. ఈ సీజన్ అప్పుడు డోంట్. కోల్డ్ రావచ్చు, ఫీవర్ రావచ్చు. కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ 100% పనిచేస్తుందా? లేదు. ఎందుకు రిస్క్ తీసుకోవడం? అందుకనే డు నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ మే మేక్ యూ సిక్ రైట్ బిఫోర్ యువర్ ఎగ్జామ్స్.
ఇంట్లో ఏది చేసినా హెల్దీ ఫుడ్డే ఉంటుంది. లేదు టేస్ట్ బాగుండదు, మా మమ్మీ చేస్తే, మా డాడీ చేస్తే టేస్ట్ బాగుండదు అలా అనొద్దు. ఇంట్లో ఏది చేసినా క్లీన్గా హైజీనిక్గా చేస్తారు, సో అదే తినండి. ఓకే, బిస్కెట్స్ తినచ్చు మ్యాక్సిమం ఇంట్లో, డ్రై ఫ్రూట్స్ తినండి, సోక్డ్ ఆల్మండ్స్ తినండి, ఏవైతే హెల్దీ ఫుడ్ ఉంటున్నాయో అవి తినండి. ఆల్ రైట్, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ నెవర్ డూ బిఫోర్ ఎన్ ఎగ్జామ్. డు నాట్ ఈట్ జంక్ ఫుడ్, డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ ఎల్సెస్ స్ట్రాటజీ, డు నాట్ ప్రోక్రాస్టినేట్, అంటే ఇంకా 3 days ఉన్నాయి కదా నేను ఆరామ్గా చేసుకుంటా, చెయ్యొద్దు. ఓకే, డు నాట్ యూస్ సోషల్ మీడియా, డు నాట్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ నో హౌ మచ్ దే హ్యావ్ స్టడీడ్. ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఆల్ రైట్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేసేయండి. అలానే ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టేసేయండి. ఆల్సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్.